కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఒకవైపు హరీష్ రావు మరోవైపు కేసీఆర్ కి మొత్తం తెలంగాణ హైకోర్టు ఊరట లభించిందని చెప్పాలి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, కమిషన్ ఏర్పాటును అయితే మాత్రం తెలంగాణ హైకోర్టు సమర్థించింది. కానీ కమిషన్ ఏర్పాటు తర్వాత కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా చేసుకొని పిటిషనర్ల పైన చర్యలు తీసుకోవద్దంటూ కూడా తెలంగాణ హైకోర్టు కొద్ది నిమిషాల క్రితమే తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పిటిషనర్లుగా ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు, మరోవైపు ఇద్దరు ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషి, వీరికైతే మాత్రం ఊరట లభించిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 6ను సమర్థించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 6ను ఆధారంగా చేసుకొని ఏర్పాటైనటువంటి కమిషన్ను విచారణ జరిపిన అనంతరం కమిషన్ నివేదికను మీడియా ముందు దాన్ని ప్రజెంట్ చేయడం, అసెంబ్లీలో చర్చ జరగకుండానే మీడియా ముందు వాటన్నిటిని కూడా ప్రజెంట్ చేయడాన్ని తప్పుపట్టింది. కాబట్టి కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా చేసుకొని పిటిషనర్ల పైన ఎలాంటి చర్యలకు పాల్పడవద్దంటూ కూడా తెలంగాణ హైకోర్టు కొద్ది నిమిషాల క్రితమే ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం అడ్వకేట్స్ ఉన్నారు, ఒక్కసారి మాట్లాడదాం వారితో కూడా ఈరోజు ఇచ్చినటువంటి నివేదిక పైన. ఏది సెక్షన్ 8B ఆఫ్ ద ఎంక్వైరీస్ యాక్ట్ 1952 కింద మ్యాండేటరీ నోటీస్ ఇవ్వాలి, అది ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది సుప్రీంకోర్టు. ఘోష్ కమిషన్ కరెక్ట్ అందా తప్పందా? ఘోష్ కమిషన్ ఇస్ కరెక్ట్, అపాయింట్మెంట్ ఇస్ కరెక్ట్. కానీ వాళ్ళు నోటీస్ ఇవ్వకపోవడం వల్ల దాన్ని బేస్ చేసుకొని ఎలాంటి చర్యలు తీసుకోవద్దని. ఎందుకంటే గతంలో మన కిరణ్ బేడి వర్సెస్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అలా చాలా జడ్జ్మెంట్లు ఉండే. ఆ జడ్జ్మెంట్ల ప్రకారం ఈరోజు ఏంటంటే వాళ్ళు నోటీస్ ఇవ్వలే కాబట్టి అది బేస్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు ఏదైనా చర్య తీసుకునే ముందు వాళ్ళని అడగాలి కదా, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయాల్సి ఉండే. ఇందులో వాళ్ళకి నోటీస్ ఇవ్వలేదు 8B కింద కోర్టు నమ్మి ఆ బేసింగ్ ఆన్ దట్ రిపోర్ట్ ఏది ఉందో దాన్ని చూపించుకొని ఎలాంటి చర్యలు తీసుకోవాలి. కేసీఆర్, హరీష్ కూడా ఇదే పాయింట్ బేస్ చేసుకొని మెయిన్గా అదే పాయింట్ 4 పాయింట్లు అడిగారు వాళ్ళు. 3 పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ చట్టబద్ధత గురించి కూడా క్వశ్చన్ చేశారు. ఏంటంటే అపాయింట్మెంట్ ఆఫ్ కమిషనర్ ఈజ్ ఇల్లీగల్ అన్నారు సెక్షన్ ప్రకారం. కానీ ఈ రోజు ఏమందంటే కోర్టు దాన్ని అల్లును అని చెప్పి వాళ్ళని డిలే చేస్తూ రెండో పాయింట్ ఏదైతే ఉందో సెక్షన్ 8B కింద నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు ఏదైతే రిపోర్ట్ పబ్లిష్ చేసారో దాన్ని బేస్ చేసుకొని అలిగేషన్స్ను వాళ్ళ చర్యలు తీసుకోవద్దు. ఎందుకంటే అలిగేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని అడగాలి టు హియర్. సెక్షన్ 8B అనేది మ్యాండేటరీ, 8B 8C మ్యాండేటరీ, క్రాస్ ఎగ్జామినేషన్గా ఉండాలి. అవి రెండు లేవు. ఇంతకుముందు సుప్రీంకోర్టు కూడా డిసైడ్ చేసింది కిరణ్ బేడి వర్సెస్ ఎంక్వైరీస్ కమిషన్ దాని మీద. ఆ బేసింగ్ అండ్ జడ్జ్మెంట్ అండ్ సెవెరల్ జడ్జ్మెంట్స్ అలా ఉన్నాయి అక్కడ. లేదు, ఎంక్వైరీ స్టార్ట్ చేయాలా చేయలేదు గవర్నమెంట్ ఇష్టం. సుప్రీంకోర్టు మన హైకోర్టు ఏం చెప్పిందంటే ఈరోజు పర్టికులర్లీ ఈరోజు ఏదైతే మీరు ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకున్నారో ఆ రిపోర్ట్ తీసుకున్నప్పుడు వీళ్ళకి ఈ సెక్షన్ 8B 8C కింద నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఇది మ్యాండేటరీ, కాబట్టి ఆ మ్యాండేటరీ నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఆ దాన్ని బేస్ చేసుకుని ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పారు. ఘోష్ కమిషన్ కంటిన్యూ అవుతుందా? ఘోష్ కమిషన్ అపీల్ చేసింది, కంటిన్యూ అవుతుందా కాదనేది గవర్నమెంట్ ఇష్టం. ఇప్పుడు మళ్ళీ ప్రెషర్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ కమిషన్ కూడా తప్పట్లేదు. కమిషన్ అనేది పవర్ ఉన్నది పలానా యాక్ట్ ప్రకారం అని చెప్పింది. అంటే మళ్ళీ ఒకవేళ విచారణ జరపాలి అనుకుంటే కూడా మళ్ళీ జరపచ్చు, మళ్ళీ నోటీస్ ఇచ్చి జరపచ్చు. దానికి అడ్డం లేదు. అది ఇప్పుడు వీళ్ళు ఛాలెంజ్ చేసింది ఇంత మట్టుకే. రేపు ఏం జరుగుతుంది అనేది అది బేసింగ్ ఆన్ గవర్నమెంట్ డిసిషన్. అంటే ఈ రిపోర్ట్ అనేది చెల్లుతుందా లేదా? ఇప్పుడు రిపోర్ట్ చెల్లుతుంది ఎంతవరకు? ఓన్లీ చూసుకోవడానికి మాత్రమే, కానీ అది బేస్ చేసుకొని మాత్రమే ఎలాంటి చర్యలు తీసుకోవడానికి లేదు. ఓకే, దీనికి సంబంధించి రైట్ ప్రస్తుతం అయితే మాత్రం సెక్షన్ 8B 8C కింద పిటిషనర్లకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే విచారణ జరిపి నివేదిక అందజేసిందనేటువంటి అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే మాత్రం తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. ముఖ్యంగా సెక్షన్ 8B 8C కింద ఒకవేళ నోటీస్ ఇచ్చి పిటిషనర్లో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు, మిగిలినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు ఈ కేసులో వారి యొక్క వర్షన్ కూడా వినాల్సి ఉంటుంది, వారి యొక్క వాదనలు కూడా వినాల్సి ఉంటుంది. ఆ వాదనలు వినకుండానే ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. నివేదిక ప్రధానంగా ఏకపక్షంగా తమ యొక్క వాదనలు పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించింది అనేటువంటి అంశాన్ని ఏదైతే ఇప్పటికే పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారో ఆ వాదనలకు ఏకీభవించినటువంటి న్యాయస్థానం కొద్ది నిమిషాల క్రితమే పాక్షికమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. కమిషన్ ఏర్పాటును ఎక్కడ తప్పుపట్టలేదు, కమిషన్ నివేదిక పైన ఎక్కడ తప్పుపట్టలేదు. కేవలం నివేదికను ఆధారంగా చేసుకొని పిటిషనర్లను ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. మరోవైపు సెక్షన్ 8B 8C అనేటువంటి చట్ట ప్రకారం ఒక కమిషన్ ఏర్పాటైన తర్వాత ఇందులో ఎవరైతే విచారణ జరపాలని భావిస్తారో వాళ్ళకి సెక్షన్ 8B 8C కింద నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారణ జరిపిన తర్వాత
వారి యొక్క అభిప్రాయాన్ని కూడా కమిషన్ పరిగణలోకి తీసుకోవాలి. ఆ విధంగా నిబంధనల ప్రకారం ఆ విధంగా జరగలేదనేది ప్రధానంగా తెలంగాణ హైకోర్టు భావించింది. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను అంటే అసెంబ్లీలో చర్చ జరగకుండానే మీడియా సమావేశం ఏర్పాటు చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో ఆ నివేదిక పైన చర్చించారు అనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఆ అంశాన్ని కూడా ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు పరిగణలోకి తీసుకుందనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందంటే ఇప్పుడు ఈ పీసీ ఘోష్ కమిషన్ అనేది యథావిధిగా కొనసాగవచ్చు. ఒకవేళ పిటిషనర్లుగా ఉన్నటువంటి ఈ నలుగురిని కూడా సెక్షన్ 8B 8C కింద మరోసారి కమిషన్ నోటీసులు జారీ చేసి వాళ్ళ యొక్క విచారణ చేసిన తర్వాత వారి యొక్క వాదనలు కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత మరోసారి అడిషనల్ రిపోర్ట్ను కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందా, లేకుంటే ఈరోజు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయబోతుందా, నెక్స్ట్ స్టెప్ రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదేమైనప్పటికీ జీవో నెంబర్ 6 అయితే మాత్రం తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేయలేదు. ప్రధానంగా పిటిషనర్గా ఉన్నటువంటి నలుగురు కూడా జీవో నెంబర్ 6 2024 ఏర్పాటైనటువంటి జీవో నెంబర్ 6ను సస్పెండ్ చేయాలి. ఆ జీవో నెంబర్ 6 ఏం చెప్తుందంటే పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైనటువంటి పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో, ఆ జీవోనే సస్పెండ్ చేయాలంటూ కూడా ప్రధానంగా పిటిషనర్లు అడిగాడు. కానీ ఎక్కడ కూడా పిటిషనర్లకు జీవోను సస్పెండ్ చేస్తున్నట్లు హైకోర్టు తెలపలేదు. కేవలం నివేదికను ఆధారంగా చేసుకొని వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దనేటువంటి అంశాన్ని చెప్తూ ముఖ్యంగా సెక్షన్ 8B సెక్షన్ 8C కింద నోటీసులు ఇవ్వకుండానే వారిని విచారణకు పిలిచారు. వారి యొక్క వాదనలు వినకుండానే నివేదికను అసంపూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఘోష్ కమిషన్ ఇచ్చిందనేటువంటి అభిప్రాయాన్ని మాత్రమే తెలంగాణ హైకోర్టు వ్యక్తం చేసింది. నెక్స్ట్ స్టెప్ ఒకవేళ వీళ్ళు అడిగినట్లు పిటిషనర్లు అడిగినట్టు సెక్షన్ 8B 8C కింద నోటీసులు ఇచ్చి మరోసారి వారిని విచారించి వారి యొక్క వాదనలు కూడా పరిగణలోకి తీసుకొని అడిషనల్గా మరొక రిపోర్ట్ ఇచ్చినట్లయితే ఆ రిపోర్ట్ పైన మరోసారి ముందుకెళ్లేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూడాలి రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు, మరోవైపు ఐఏఎస్ అధికారులుగా ఉన్నటువంటి ఇద్దరు పిటిషనర్లు కూడా వాళ్ళు జీవోనే తప్పుపట్టడం జరిగింది, జీవోనే సస్పెండ్ చేయాలని కోరడం జరిగింది. ముఖ్యంగా కిరణ్ బేడి సమయంలో కిరణ్ బేడి వర్సెస్ సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్ ఆధారంగా చేసుకుని ప్రస్తుతం అయితే మాత్రం తెలంగాణ హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత అందులో ఇంకా ఎలాంటి అంశాలను తెలంగాణ హైకోర్టు పొందుపరిచింది, ఏ మెరిట్స్ని ఆధారంగా చేసుకొని తెలంగాణ హైకోర్టు ఈ తీర్పును వెల్లడించింది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఎట్టకేలకు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఎదురుదెబ్బ కాదు, మరోవైపు పిటిషనర్లకు ఎదురుదెబ్బ కాదు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ను సమర్థిస్తూనే కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో కొంత రూల్స్ వీళ్ళు పాటించలేదు కాబట్టి ఆ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా చేసుకొని వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా మరోవైపు ఒక అంశాన్ని తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు మరోసారి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వారికి నోటీసులు ఇచ్చి విచారణ జరపబోతుందా, మరి లేకపోతే నెక్స్ట్ ఏం చేయబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం తెలంగాణ హైకోర్టు కొద్ది నిమిషాల క్రితమే ఈ యొక్క తీర్పును కూడా వెల్లడించడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక అంశాన్ని చెప్పింది, ఇలాంటి అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి సమయంలో ఇలాంటి అంటే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి పైన స్వతంత్రంగా కమిషన్ ఏర్పాటు చేసేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సమయంలో విచక్షణ అధికారాన్ని ఉపయోగించి నిర్ణయం తీసుకోవచ్చు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నివేదికలను ఆధారంగా చేసుకొని కమిషన్ ఈ యొక్క విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చింది. కాబట్టి కమిషన్నే రద్దు చేయాలని కోరే అధికారం ఆ పిటిషనర్కు లేదనేటువంటి అంశాన్ని ప్రధానంగా పదే వారి వాదనలు కూడా వినిపించినటువంటి సందర్భం కనపడింది. కాబట్టి మరికొద్దిసేపట్లో ఆర్డర్ కాపీ వస్తే ఇంకా ఎలాంటి అంశాలు అందులో ఉన్నాయనేది మాత్రం చూడాలి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ మరోవైపు పిటిషనర్లు కానీ ఎవరికీ కూడా ఇది ఎదురుదెబ్బ కాదు.
అంటే ఒకవైపు కమిషన్ను సమర్థిస్తూనే మరోవైపు పిటిషనర్ల పైన కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా చేసుకొని ఎలాంటి చర్యలు తీసుకోవద్దనేటువంటి అంశాన్ని ప్రధానంగా న్యాయస్థానం అభిప్రాయపడింది. తన యొక్క తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం మనం చూస్తున్నాం దాదాపు 2-3 నెలలుగా ఈ కేసును విచారణ జరిపినటువంటి న్యాయస్థానం ఇటు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా పిటిషనర్ తరపున వాదనలు వినిపించడం జరిగింది. మరోవైపు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. ముఖ్యంగా జీవో నెంబర్ 6 2024లో జీవో నెంబర్ 6ను ఏర్పాటు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి కూడా ప్రధానంగా వాళ్ళ అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. జీవో నెంబర్ 6ను రద్దు చేయాలంటూ కూడా పిటిషనర్ పదే వాదనలు వినిపించారు. మరోవైపు కమిషన్ కొన్ని నిబంధనలు ఉల్లంఘించింది అనేది కూడా ప్రధానంగా వారి వాదనలు కూడా వినిపించడం జరిగింది. సెక్షన్ 8B 8C కింద తమకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా తమ యొక్క వాదనలు పరిగణలోకి తీసుకోకుండా కమిషన్ ఏకపక్షంగా నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది అనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా వారి వాదనలు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ వాదనలన్నీ ఉన్నాయి, ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం ఈరోజు అయితే మాత్రం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏర్పాటైనటువంటి PC ఘోష్ కమిషన్ సంబంధించినటువంటి జీవో పైన ఈరోజు తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది, ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.